భారతదేశం వేదాలకు నిలయం, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని కళ్లతో సమానంగా భావిస్తాం. గ్రహాల గమనాన్ని బట్టి మనిషి తలరాతను చదివే అద్భుతమైన మహర్షులు నడయాడిన నేల ఇది. కానీ ఇదే ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకుని జ్యోతిష్యం అనే పవిత్రమైన ముసుగు వేసుకుని కొందరు మృగాళ్ళు సమాజంలో ఎలా చెలగాటమాడుతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, సెలబ్రిటీలు సైతం ఎవరి పాదాల చెంత మోకరిల్లారో, ఎవరిని చూసి దైవాంశ సంభూతుడని భ్రమపడ్డారో ఆ వ్యక్తి వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇప్పుడు బయటపడింది. 67 ఏళ్ల వయసు, రిటైర్డ్ మర్చెంట్ నేవీ అధికారి అనే గౌరవప్రదమైన నేపథ్యం. కానీ లోపల మాత్రం ఒక కామ పిశాచి దాగి ఉంది. ఒకరు కాదు, రెండు కాదు, ఏకంగా 58 మంది మహిళల జీవితాలతో ఆడుకున్న ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడి అసలు రంగు బయటపడింది. ఇంతకీ నాసిక్ పోలీసులు జరిపిన విచారణలో దొరికిన ఆ పెన్ డ్రైవ్లో ఏముంది? ఆధ్యాత్మికత పేరుతో అతను చేసిన అరాచకాలేంటి? అసలు ఈ కెప్టెన్ అశోక్ ఖరాత్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? మహారాష్ట్రలో ఎఫ్స్టిఎన్ ఫైల్స్ తరహా ఉదంతం. జ్యోతిష్యం ముసుగులో కామకాండ. మాజీ నేవీ ఆఫీసర్ అశోక్ ఖరాత్ అరెస్ట్. మన భారతదేశం వేదాలకు, పురాణాలకు, గొప్ప జ్యోతిష్య శాస్త్రానికి పుట్టునిల్లు. మన దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని వేదాల కన్ను అని పిలుస్తారు. అంటే సృష్టిలో జరిగే మార్పులను, మానవ జీవితంపై గ్రహాల ప్రభావాన్ని ముందే పసిగట్టే అద్భుత విద్య ఇది. గ్రహాల గమనాన్ని బట్టి మానవ జీవితాన్ని అంచనా వేయగల అద్భుతమైన శక్తి మన జ్యోతిష్యులకు ఉంది. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో కొందరు వ్యక్తులు ఈ పవిత్రమైన శాస్త్రాన్ని తమ స్వార్థానికి, అక్రమాలకు, అరాచకాలకు వాడుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ ఘటన యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. సామాన్యులే కాకుండా అత్యున్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరినైతే దైవ సమానుడిగా కొలిచారో ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడటంతో సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. మహారాష్ట్రలోని నాసిక్లో మరో ఎఫ్స్టిఎన్ ఫైల్స్ తరహా ఉదంతం బయటపడింది. ప్రముఖ జ్యోతిష్యుడు, కెప్టెన్ గా పిలువబడే అశోక్ ఖరాత్ దారుణాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది. మహారాష్ట్రకు చెందిన 67 ఏళ్ల అశోక్ ఖరాత్ అనే పేరు మోసిన సెలబ్రిటీ జ్యోతిష్యుడిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను కేవలం ఒక జ్యోతిష్యుడిగానే కాకుండా రిటైర్డ్ మర్చెంట్ నేవీ అధికారిగా సమాజంలో ఎంతో గౌరవం పొందాడు. తనను తాను కెప్టెన్ అని పిలుచుకుంటూ క్రమశిక్షణకు మారుపేరుగా ప్రచారం చేసుకునేవాడు. నాసిక్ జిల్లాలోని సిన్నార్ ప్రాంతంలో స్థిరపడిన ఇతను తనకున్న వాక్చాతుర్యంతో జ్యోతిష్యం, వాస్తుశాస్త్రంపై తనకు తిరుగులేని పట్టు ఉందని అందరినీ నమ్మించాడు. 2014 తర్వాత ఇతని జ్యోతిష్య వ్యాపారం ఊహించని స్థాయికి చేరుకుంది. మహారాష్ట్రలోని అనేక మంది కీలక రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఏ ముహూర్తంలో నామినేషన్ వేయాలి, ఎలాంటి రంగు దుస్తులు ధరించాలి అనే విషయాల కోసం ఇతనిపైనే ఆధారపడేవారు. అశోక్ ఖరాత్ ఎంతటి ప్రభావాన్ని చూపాడంటే రాష్ట్ర స్థాయి మంత్రులు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వంటి వారు కూడా బహిరంగంగా ఇతడికి మద్దతిచ్చేవారు. పబ్లిక్ ఫంక్షన్లలో పెద్ద పెద్ద నాయకులు ఇతని పాదాలకు నమస్కరించడం చూసి సామాన్య ప్రజలు ఇతడిని ఒక గొప్ప మహానుభావుడిగా భావించారు. శ్రీ శివనిక సంస్థాన్ అనే పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి జల సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నటించి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఖరీదైన కార్లు, గన్మెన్ల పహారా, విమానాశ్రయాల్లో మంత్రులకు ఇచ్చే ప్రోటోకాల్ సౌకర్యాలు ఇతని రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పేవి. కానీ ఈ వెలుగు వెనుక అత్యంత భయంకరమైన చీకటి కోణం దాగి ఉంది. ఒక 35 ఏళ్ల మహిళ ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కెప్టెన్ ముసుగు తొలగిపోయింది. పూజలు చేస్తానని నమ్మించి ఆ మహిళను తన వశం చేసుకున్న ఖరాత్ ఆమెకు మత్తుమందిచ్చి హిప్నటైజ్ చేశాడు. గత 3 ఏళ్లుగా ఆమెపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేవలం శారీరక దాడితో ఆగకుండా ఆమె ఏకాంత క్షణాలను తన ఆఫీసులోని బెడ్రూమ్, హాల్లో అమర్చిన రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతని వద్ద దొరికిన ఒక పెన్ డ్రైవ్ లో సుమారు 58 మంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. ఇందులో కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఆ వివరాలు గోప్యంగా ఉంచారు. జ్యోతిష్యం అనేది ఒక మార్గదర్శి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రాచీన కాలంలో వారాహిమిరుడు, ఆర్యభట్ట వంటి మహనీయులు ఖగోళ గణితం ద్వారా గ్రహాల గమనాన్ని లెక్కించి మానవాళికి మేలు చేశారు.
నిజమైన భారతీయ జ్యోతిష్యుడు ఎప్పుడూ లోక కళ్యాణాన్ని కోరుకుంటాడు. పరాశర మహర్షి చెప్పిన ప్రకారం జ్యోతిష్య విద్యను అభ్యసించే వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం, సత్యవాక్ పరిపాలన, ఎదుటివారి పట్ల కరుణ ఉండాలి. కానీ అశోక్ కరాతే లాంటి వారు ఈ పవిత్ర శాస్త్రాన్ని ఒక వ్యాపారంగా మార్చుకొని అమాయక మహిళల జీవితాలతో ఆడుకున్నారు. భారతీయ జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు మన కర్మఫలాలను ఇస్తాయని చెబుతారు. శనిదేవుడు న్యాయాధికారిగా మన తప్పులకు శిక్ష విధిస్తాడని నమ్ముతారు. కరాత్ విషయంలో కూడా అదే జరిగింది. తనకున్న అంగబలం అర్ధబలంతో ఎవరికీ దొరకనని భావించిన ఈ నిందితుడు చివరకు చట్టానికి చిక్కాడు. రాజకీయ నాయకుల అండదండలు ఉన్నప్పటికీ పాపం పండినప్పుడు ఎవరూ రక్షించలేరని ఈ ఘటన నిరూపించింది. ఆధ్యాత్మికత అనేది మనిషిని సంస్కారవంతుడిగా మార్చాలి, కానీ ఇలాంటి వికృత చేష్టలకు తావివ్వకూడదు. ఈ ఘటన ద్వారా సమాజం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో ఎవరైనా సరే ఏకాంతంగా కలవాలని కోరినా, వింత పూజల పేరుతో భయపెట్టినా వాటిని నమ్మకూడదు. ముఖ్యంగా మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇటువంటి నకిలీ బాబాలను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడూ భయాన్ని కలిగించదు, ప్రశాంతతను ఇస్తుంది. రాజకీయ నాయకులు కూడా తమ హోదాను మర్చిపోయి ఇలాంటి వ్యక్తులకు బహిరంగంగా మద్దతు ఇవ్వటం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మొత్తంగా చెప్పాలంటే అశోక్ కరాత్ అరెస్ట్ మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలనం. భారతీయ జ్యోతిష్య శాస్త్రం మీద ఉన్న గౌరవాన్ని ఇలాంటి మృగాలు దెబ్బతీస్తున్నారు. న్యాయస్థానం ఇతనికి కఠినమైన శిక్ష విధిస్తుందని బాధితులు ఆశిస్తున్నారు. ఒక గొప్ప శాస్త్రాన్ని కేవలం అంచనాలు వేయడానికే కాకుండా మనల్ని మనం సంస్కరించుకోవడానికి వాడుకున్నప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. ముసుగులో ఉన్న మృగాలను గుర్తించడం, బాధితులకు అండగా నిలవడం మనందరి బాధ్యత.